quoting a few words about him which says, इंसानों को गुलाम बनाकर हजारों बादशाह बने हैं, इंसानों को गुलाम बनाकर हजारों बादशाह बने हैं, लेकिन गुलामों को इंसान बनाकर सिर्फ एक ही बादशाह बने हैं। लेकिन गुलामों को इंसान बनाकर सिर्फ एक ही बादशाह बने हैं, और वो है डॉक्टर भीमराव रामजी अंबेडकर। जय भीम, जय भारत। మిత్రులందరికీ జై భీమ్. మిత్రులారా, ఈ ఆడియో యొక్క సారాంశం ఏంటి అంటే, చాలా మంది రాజులుగా మారటం కోసం ప్రజలను బానిసలుగా చేసి, చాలా మంది రాజులుగా మారటం కోసం ప్రజలను బానిసలుగా చేశారు. కానీ బానిసలుగా ఉన్నటువంటి వాళ్ళను మనుషులు అయినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దళిత బడుగు బలహీన వర్గాల, అణగారిన వర్గాల, అస్పృశ్యుల యొక్క తలరాతను మార్చినటువంటి, తన అక్షరాలతోని తలరాతను మార్చినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఏ అంబేద్కర్ గారు అయితే అవమానాలను భరించి తన యొక్క జీవితాన్ని త్యాగం చేసి, తన యావత్ జీవితాన్ని సర్వం త్యాగం చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క త్యాగానికి విలువ లేకుండా పోతుంది, మహనీయుల యొక్క త్యాగాలకి విలువ లేకుండా పోతుంది నేటి సమాజంలో. ఇంత దౌర్భాగ్యం అని అంటే, ఏ ఓటు హక్కు కోసమైతే అంబేద్కర్ గారు పోరాడి ఓటు హక్కును తీసుకొచ్చారో దాన్ని బానిసత్వానికి తాకట్టు పెడుతున్నారు నేటి ప్రజలు. ఈరోజు గమనిస్తే, మేము ప్రజాపాలన చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కనీసం విద్యార్థులు దాదాపుగా అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు దాదాపుగా 20 నుంచి 30 రోజులు బట్టి వాళ్ళు నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు, సమ్మెలు చేస్తూ ఉన్నారు. కానీ వాటిపైన ఒక్క మాట కూడా స్పందించినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేవలం కేసీఆర్ అంటే, కేసీఆర్ని విమర్శించడం మాకేమి బాధాకరంగా లేదు, కానీ మా సమస్యలను పట్టించుకోకపోవడం అనేటటువంటి చాలా దుర్మార్గం అనేటటువంటి భావన ప్రజల్లో కలుగుతూ ఉంది. అంటే ప్రజలందరూ ఒకటి గమనించాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, ఈ అగ్రవర్ణ ఆధిపత్య కులాలు ఏవైతే ఉన్నాయో, పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఆ పార్టీలు అనేటటువంటివి కేవలం వాళ్ళ స్వప్రయోజనాలు, వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే పాకులాడతాయి అనేటటువంటి విషయాన్ని ముఖ్యంగా గమనించాలి. విద్యా వ్యవస్థ పైన కనీసం మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు నిజంగా మాట్లాడాలంటే, ఈ తెలంగాణ సమాజంలోని ప్రతిపక్షంగా ఉన్నారు, కొన్ని సంవత్సరాలు పాలకపక్షంగా ఉన్నారు, కొన్ని సంవత్సరాలు ప్రతిపక్షంగా ఉన్నారు. అసలు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వాళ్ళు ప్రశ్నించకపోవటమే కదా, ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వాళ్ళు నిరసన తెలియజేయకపోవటం వల్లే కదా, ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్ష హోదాని సరిగ్గా నిర్వర్తించకపోవడం వల్లే కదా పాలకపక్షంలో ఉన్న వాళ్ళు తప్పిదాలు చేసేది, పాలకపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు నిరంకుశంగా పరిపాలించేది, పాలకపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు లాలూచి వ్యవహారం చేసేది. మరి ప్రతిపక్షంలో కూర్చున్నన్ని రోజులు నోరు మూసుకుని ఉన్నటువంటి వ్యక్తులు నేడు ప్రతిపక్షంలాగా వ్యవహరించడం అనేటటువంటిది చాలా దుర్మార్గం. ప్రజా శ్రేయస్సు పైన దృష్టి పెట్టేటటువంటి అంశాలు. చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఏంటి అంటే, క్యాబినెట్ సమావేశంలోని కనీసం విద్యా వ్యవస్థ పైన, ఉద్యోగాల పైన నామమాత్రంగా ఉద్యోగాల పైన, నిరుద్యోగుల పైన నామమాత్రంగా ఏదో గురుకులాలు అనేటటువంటివి దాదాపుగా 80% గురుకులాలు పక్కా భవనాలు లేవు. వాటిపైన కనీసం నోరు మెదపట్లేదు. దాదాపుగా నిరుద్యోగుల కోసమే మేము నోటిఫికేషన్ వేస్తామని చెప్పుకొని గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లోని ఫిల్ చేసినటువంటి నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల నుంచి పెద్ద భారీ ఎత్తున బహిరంగ సభ పెట్టి ఎక్స్పోజ్ చేసుకున్నారు. కానీ కొత్తగా వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏమైనా ఉన్నదా? మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైనా ఉన్నదా? నోటిఫికేషన్ కోసం మీరు చేపట్టినటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా? ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు ఒకసారి పరిశీలించుకోండి. ఉన్నటువంటి క్యాబినెట్లోని బహుజన వర్గాలపైన అధికమైనటువంటి ప్రేమ ఉన్నది అని చూపించుకోవడం కోసం బట్టి గారిని లేకపోతే ఇంకొకరిని ఏదో మాత్రమే కేవలం ఉపన్యాసాలకు మాత్రమే పరిమితి చేస్తున్నారు, కేవలం మాటలకు మాత్రమే పరిమితి చేస్తున్నారు. కానీ కార్యాచరణలోని ఎటువంటి ప్రాతినిధ్యం లేదనేటటువంటి అంశం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. నిన్న ప్రెస్ మీట్ పెట్టిన రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని తిట్టడానికి తప్పితే
ప్రజా సంక్షేమం, ప్రజాధనం దుర్వినియోగం చేసినప్పుడు మీరందరూ కూడా ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నారు. అప్పుడు ఏమంటే ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా కనీసం నోరు మెదపకుండా ఉండటానికి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడు పాలకపక్షం వైపు పోదామా, ఎప్పుడు మాకు స్వయం లబ్ధి కోసం, అంటే స్వప్రయోజనాల కోసం మాత్రమే ఈ రాజకీయ నాయకులు అనేటటువంటి వాళ్ళు దాదాపుగా 90% వ్యక్తులు ఉన్నారు అనడానికి ఇదే నిదర్శనం. ఇప్పుడు మళ్ళా పబ్బం గడుపుకోవడం కోసం మళ్ళా ఎవరు అధికారంలోకి వస్తే మళ్ళా ప్రతిపక్షం మొత్తం కూడా హుటాహుటిన పాలకపక్షం వైపు షిఫ్ట్ అయింది, నోరు మెదపకుండా నోరు మూసుకుని ఉంటారు. అంటే స్వప్రయోజనాల కోసం, లాలూచి కోసం, చెంచాగిరి చేయడం కోసమే బతుకుతున్నారు అనేటటువంటి అంశం ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కానీ ప్రజల్లోని ఇంకా తెలుసుకోలేనటువంటి అంశం ఏంటంటే ఎవరికి ఓటేయాలి, ఎవరికి ఓటేయకూడదు అనేటటువంటి అంశం ఇంకా ప్రజలకు అర్థం కావట్లేదు. అంటే దానికంటే దౌర్భాగ్యం, దుర్మార్గం ఇంకోట్లేదు. ఒకసారి యావత్ సమాజంలో ఒకసారి ఆలోచించండి. ఎందుకు మనం ఇంకా వెనకబడి ఉన్నాం? వెనకబాటుతనం మనకి ఇంకా మన ఇంటి పేరు ఒంటి పేరు అవుతుందో ఒకసారి ఆలోచించండి. రావుల రాజ్యం పోతే రెడ్ల రాజ్యం వచ్చింది, కానీ మన బతుకుల్లో మాత్రం ఎటువంటి రాకడా లేదు, పోకడ తప్పితే. గమనించండి, ఒకసారి మీరు ఆలోచించండి. మన పిల్లల భవిష్యత్తు కానీ, మన భవిష్యత్తు కానీ ఎటువంటి మార్పు సంభవించిందని ఒకసారి ఆలోచించండి. నిరుద్యోగుల సమస్య తీరదు, మన గురించి ఆలోచించే వాళ్ళు లేరు. ఆర్థికంగా, రాజకీయంగా ఎదగలేదు. ఇంకెప్పుడు మనం బాగుంటుంది. మన జాతి బిడ్డలు ఇంకెన్నాళ్ళు ఈ ఆత్మక్షోభ అనుభవించేది. కేవలం ఇది లీడర్ల పాత్రే కాదు, దాంట్లో ఉన్నటువంటి ప్రజలు కూడా కేవలం తాత్కాలికమైనటువంటి తాయిలాల కోసం అలవాటు పడటం, తాత్కాలికమైనటువంటి ఉపశమనాల కోసం అలవాటు పడటం, ఒక ప్రామాణికమైనటువంటి, ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకులను ఎన్నుకోలేకపోవటం. దీనికి కారణం ఒక్కసారి ఆలోచించండి. ఈ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బానిసలను మనుషులుగా చేసినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు ఓటు హక్కు కోసం ఎంత పోరాడారో, ఈ రోజు అదే ఓటు హక్కును నమ్ముకొని మనం తిరిగి ఏ రాజ్యం, రావుల రాజ్యం పోతే రెడ్ల రాజ్యం వస్తుంది, కానీ మన బతుకుల్లో ఎటువంటి మార్పు చేర్పు లేదు. మన బిడ్డల భవిష్యత్తులో కూడా ఎటువంటి మార్పు చేర్పు లేదు. భవిష్యత్తు మారాలని చిన్న ఎగ్జాంపుల్ అండి. దాదాపుగా 30 రోజులు బట్టి దీక్ష కొనసాగిస్తా ఉన్నారు. 30 రోజులు బట్టి దీక్ష కొనసాగిస్తా ఉంటే కనీసం ప్రస్తావన లేదు. ఆటో డ్రైవర్లు దగ్గోలు పెడతారు. కనీసం వాళ్ళ బాధ ఏంటనేటువంటి వినేటటువంటి నాయకులు లేరు, ప్రజాప్రతినిధులు లేరు. అరే నోటిఫికేషన్ ఏం రాబోయే దగ్గోలు పెట్టి మొత్తుకున్నారు, నోటిఫికేషన్ తావు లేదు, దిక్కు లేదు. ఎప్పటికీ వర్గానికి, అంటే తన సామాజిక వర్గానికి ఏ రకమైనటువంటి న్యాయం జరుగుతుంది, రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లోని మన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి నాయకులు తప్పితే ప్రజా సంక్షేమం కానీ, ప్రజల శ్రేయస్సు కానీ, ప్రజల యొక్క ఆరోగ్యం గురించి కానీ, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే నాయకులు లేరు. అటువంటి నాయకులు ఎన్నుకునేటటువంటి ప్రయత్నం మనం ఇంకా జరగకపోతే దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు పరంగా ఉచితానికి అలవాటు పడితే మాత్రం పిల్లల యొక్క ఉజ్వలమైనటువంటి భవిష్యత్ ఊడిగం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరొక పాకిస్తాన్గా, మరొక ఇతర దేశాలు ఏ రకమైతే ఆర్థికంగా కుబేలైనయో అటువంటి దేశాలుగా మనం కూడా అదే స్థాయిలోకి వెళ్తాం. ఒకసారి ఆలోచించండి. మళ్ళా తిరిగి బానిస వైపుకుని వెళ్తావా, రాజరికం వైపుకి వెళ్తావా? ఒకసారి మనమే ఆలోచించుకోవాలి. మన పిల్లల భవిష్యత్తును మనమే తీర్చిదిద్దాలి. ఒకసారి ఆలోచించుకోండి. మళ్ళా ఎన్నికలు వస్తుంది, ఎన్నికలు రాగానే మళ్ళా ఇదంతా కూడా ఎన్నికల స్టంటే. ఒకసారి ఆలోచించండి. ప్రజా సంక్షేమం కోసం ప్రజల యొక్క బాధలు వినేటటువంటి నాయకుడు ఏ నాయకుడు లేడు. ఏ నాయకుడు అయితే ప్రజా సంక్షేమం గురించి నిరంతరం ఆలోచిస్తారో అటువంటి మహనీయులు మనం తప్పకుండా వారికి మద్దతుగా నిలవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని 3 సార్లు ఓడించినటువంటి దేశ ప్రజలు మన దగ్గర ఉన్నారు. కాకపోతే ఇకనైనా మాట్లాడారు, ఇకనైనా ఆలోచిస్తారు అనేటటువంటి కేవలం ఒకే దృక్పథం వీడియో చేయడం జరిగింది. ఆలోచించండి, ఓటు వేయండి. ఈ ప్రజాస్వామ్యాన్ని, రాచరిక వ్యవస్థను, కుటుంబ పాలనను అంతమొందిద్దాం. జై భీమ్, జై భారత్.